బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూదూరు పంచాయతీ సమీపంలోని రహదారిపై రోడ్డు ప్రమాదం. ఏఆర్ కానిస్టేబుల్ పెళ్లకూరు భాస్కర్ దుర్మరణం. సంఘబంధం వివోఏను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం. సులోచనమ్మను విధుల్లోకి తీసుకోకపోతే పథకం నుండి తప్పుకుంటామని హెచ్చరించిన 49 గ్రూప్ సభ్యులు. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్న ఏవో పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వంలో అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్తామన్న శ్రీనివాసరావు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ప్రయత్నాలను రద్దు చేయాలంటూ తిరుపతి జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకున్నారు. జీవో నంబర్ 117ను రద్దు చేస్తూ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో 1-2 తరగతుల మినహా 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఉత్తమ నెల్లూరు గ్రామంలో ఉన్న 3, 4, 5 తరగతి విద్యార్థులను సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమళ్లపాలెంలోని పాఠశాలలో విలీనం చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో తమ గ్రామంలో ఉన్న పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓలకు వినతి పత్రం అందజేశారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్లి విద్యార్థులు చదువుకోవడం ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుత పాఠశాలలో ఎక్కువగా గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని 3, 4, 5 తరగతి విద్యార్థులను మరొక పాఠశాలలో విలీనం చేయడం ద్వారా వారి విద్యాభ్యాసం ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. స్పందించి ప్రస్తుత పాఠశాలను యథాతథంగానే కొనసాగించాలని కోరారు. స్పందించిన అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. రెడీ చేసి ఆ టాపిక్ దాటుకొని రావాలంటే ఇక్కడైతే ఆయన తీసుకొస్తుంది మళ్ళీ చేస్తారు. కానీ అక్కడ ఉంటారు కదా సార్, అది రోడ్డు సార్, మెయిన్ రోడ్ కదా సార్, ఎక్కువ అయిపోయా కానీ ట్రాఫిక్ బాగా సార్. మరి కొంచెం ఇబ్బంది అన్నమాట సార్. ఇంటికాడ ఉంటే ఆ బ్యాగ్ రావాలంటే ఎక్కడ మీరు చేస్తున్నారు? అందరూ కాదు మా ముందుగా వచ్చి ఏడాది గమనపాలెం కర్లపూడి దగ్గర ఆడ కలుస్తారన్నారా? రోడ్డు పక్కన ఎంత దూరం ఉంటుందా? సరే మా కమలపాలెం స్కూల్కి మా పిల్లలు పంపించలేకపోతున్నాము. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది.
ఇసుక లారీలు చిన్నపిల్లల వలన మేము స్కూల్కి పంపించలేము. మేము రోజు పనికి వెళ్తున్నాము 5:30కి, సాయంకాలం పొద్దుగు 7:30కి వస్తాము. అందువల్ల మా పిల్లలు స్కూల్కి పంపించాము. మా ఊళ్ళో స్కూల్కి 5 వరకు చదివించుకుంటాము. మా ఇంటి దగ్గర నుంచి కాలు 2 కిలోమీటర్ల దూరంలో పంపించలేము. మా దగ్గర ఉన్న స్కూల్కి పంపించుకుంటాం. మాకు ఊళ్ళోనే బయట పంపించమంటున్నారు కదా, ఎన్ని కిలోమీటర్లు? బయటికి పంపించాలి 2 కిలోమీటర్లు పోవాలా. ఇక్కడికైతే కొంచెం దూరమే. తిరుపతి జిల్లా పూదూరు పంచాయతీ సమయంలోని రహదారిపై మోటార్ సైకిల్ ఐషర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ పెళ్లకూరు భాస్కర్ దుర్మరణం చెందారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన భాస్కర్ ప్రస్తుతం నాయుడుపేట పోలీస్ స్టేషన్ జీపు డ్రైవర్ గా కొనసాగుతూ ఇక్కడ రాజగోపాలపురంలో నివాసం ఉంటున్నారు. ఉదయం తన స్వగ్రామమైన చిట్టమూరు మండలం ఈశ్వర వాకకు మోటార్ సైకిల్ పై వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా పూదూరు సమీప రహదారిపై ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. భాస్కర్ కు భార్య వనిత, 2 కుమార్తెలున్నారు. భర్త మృతి చెందాడని తెలుసుకున్న భార్య అపస్మారక స్థితికి చేరుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెగ్రామంలో సంఘబంధం విఓఏగా పనిచేస్తున్న సులోచనమ్మను ఎటువంటి కారణం చూపకుండా విధుల నుండి తొలగించడంపై గ్రామంలోని సంఘబంధం గ్రూప్ సభ్యులు ఆగ్రహించారు. సందర్భంగా విఓఏను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ సులోచనమ్మను విధుల్లోకి తీసుకోకపోతే గ్రామంలో 49 గ్రూపుల సభ్యులు ఆ పథకం నుండి తప్పుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కారణాలతో విఓఏను తొలగించడం సరైన పద్ధతి కాదని, గతంలో ఉన్న విఓఏలు మాకు ఎటువంటి న్యాయం చేయలేదని, సులోచనమ్మ వచ్చాక మాకు పొదుపుపై అవగాహన కలిగించారని చెప్పారు. అలాంటి ఆమెను తొలగించడం బాధాకరమని గ్రామస్తులు తెలిపారు. ఈ చర్యను ఉన్నతాధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సమస్యపై గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ను కలుస్తామని తెలియజేశారు. So now it is responding, sir. Namaste, sir. Yes, sir. Nice, sir. Play now, sir. సార్ నాకైతే ఇంపెంట్ ఆ రోజు వచ్చేసి సార్ అన్నట్టు అందుకని తీసేస్తున్నాము. తీసేస్తాను మోసం చేశారు చెప్పండి. అధికార పార్టీ వాళ్ళ మనం దాకా ఆ పార్టీ పార్టీ ప్రధాన జరగాలి. మధ్యలో మీలాంటి అది సహజమే. పార్టీ నేను కలసంలో పంపిస్తాను. నా బాధ్యత ప్రభుత్వం నిబంధన మేరకు బాలెడ్పాలెం సార్ ఈవో ఇల్లు సులోచనమ్మ, ఎంబేడు సులోచనమ్మ ఆమె మాకు కావాలి సార్. ఆమె తీసేయాలన్నారు. ఆమె ఏం తప్పు చేసి తీసేస్తారు సార్. మాకు ఆమె కావాలి, మాకు అందరికి ఆమె కావాలి సార్.
ఆమె తీసేసేదానికి లేదు. ఆమె తీసేసారా మాకు పొదుపు కూడా సంబంధం లేదు సార్. మా బాధ్యత మాకు పొదుపు ఆపేసుకోవడం మాకు ఏది అక్కర్లేదు. అది మాకు పొదుపు వద్దు. ఇంతకు ముందు పొదుపు కట్టాం, సగం తిన్నారు. మధ్యలో సగమానం కట్టాం, సగం తిన్నారు. ఆమె వచ్చిన తర్వాత పొదుపు ఆగి రన్నింగ్ లో జరుగుతుంది, బాగా జరుగుతుంది. పొదుపు అప్పు తీసిస్తుంది, అప్పు కట్టించుకుంటుంది. ఆమె ఎందుకు తీసేయాలి సార్? కట్టాము. ఇప్పుడు వెళ్తారు కొత్త వాళ్ళు తినేస్తారు. మేమేం చేయాలా చెప్పు? మేమేం చేయాలి సార్? ఆమె తినేస్తున్నారు, కొత్త వాళ్ళు పెడతారు, తినేస్తారు. మాకు దేవుడు ఆమెను మీ సేవలో కట్టమన్నారు. 2 లక్షలు తిన్నారు. తర్వాత తీసుకొచ్చి ఫస్ట్ గట్లు లీటర్లు కొంత తిన్నారు. సగం అన్నంలో పైసలు లేకుండా కొంత తిన్నారు. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత పొదుపు ఆగింది. మాకు 10 రూపాయలు తీసిచ్చింది. 10 రూపాయలు కష్టపడి కడుతున్నాం, నెల కడుతున్నాం. ఆమె తీసేస్తారు. మేము పొదుపు వద్దు, మేము కట్టేది లేదు. మా బాల్యం మాకు ఆనే కావాలి సార్, మాకు ఆనే కావాలా? ఈవోగా పనిచేస్తుంది ఎంబెడ్ సులోచనమ్మ, 1వ సంఘబంధము. ఎప్పుడా నుంచో 2004 నుంచి మాకు ఆమె మా పొదుపుల్లోనే మమ్మల్ని రన్నింగ్ చేస్తుంది. అంతకుముందు మా పొదుపులన్నీ చెతుకలు పడిపోయినాయి, తినేసారు. ఎక్కడ వాళ్ళు అటు తినేసారు. కనీసం మాకు సంఘబంధం అంటే ఏమిటో కూడా మాకు తెలియకుండా ఉన్నాము. అలాంటిది మాకు సంఘబంధంలోకి వచ్చి అన్నీ నేర్పించి అన్నీ మాకు మెలికలన్నీ చెప్పింది. అందుకోసంగా మాకు ఆమె కావాలి. ఆమె కానీ దీంట్లో ఉండుకుంటుంటే మేము మాత్రం 40 గ్రూపులు ఉండే ఎవరు కట్టేదే లేదు. ముగ్గుచ్చేస్తాం ఏడు వరకు. మాకొద్దు. అది సంగతి. వచ్చిన వాళ్ళు కొంత తింటారు. ఎంబేటి సులోచనమ్మ గారు మాకు వివోగా ఉన్నారు. మాకు 2004 నుంచి మాకు గ్రూపులు జరుగుతుంది. మాకు అన్నింటిలో కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ అంటే కట్టేయడం, మాకు లోన్లు తీసేయడం, కానీ లోన్లు పనులు కట్టించడం కానీ అన్నీ బాగా జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఆమె తీసేస్తున్నారు. మాకు అందరికి బాధగా ఉన్నామని కానీ తీసేస్తారంటే మేము పొదుపులే మానేస్తాం. మేము లోన్లు కట్టం, పొదుపులు కట్టం. ఇది మాకు ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు. అంతేగాని ఆ పార్టీ పొదుపుల వల్ల మాకు ఆమె కావాలి. అంతవరకే కానీ అది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నా వెళ్తాం. ఆయన దృష్టికి వెళ్ళాలి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏవో పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాసులు మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సహాయ సహకారాలతో వాకాడు మండల ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో ఇంతటి బాధ్యతనిచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ బాధ్యతతో మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని, మండలంలోని 19 పంచాయతీల్లో ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపుతామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్తామని వారు తెలియజేశారు. నా పేరు సి శ్రీనివాసులు. ఇక్కడ పరిపాలనాధికారిగా ఉండి మండల పరిషత్ అదనపు బాధ్యతలను నేను స్వీకరించడం జరిగింది. ఈరోజు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే సహకారంతో, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి కావాల్సిన పనులు కానీ, చేయగలను కానీ, అభివృద్ధి పరచడం కానీ నా వంతు సహాయం చేయగలనని, అలాగే గ్రామంలో ఉండే సమస్యలను నా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యల పరిష్కారం కూడా కృషి చేయగలనని మీ ద్వారా తెలియజేస్తున్న గ్రామ ప్రజలకి, మండల ప్రజానికి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మంచి పథకాలు ప్రవేశపెట్టింది. పల్లె పండుగ కార్యక్రమం కింద అది విలేజ్లో సిమెంట్ రోడ్డు వేయడం, ఎన్ఆర్జీసీ భాగస్వామ్యం. అలాగే గోకుల షెడ్లు రైతుల కోసం, రైతుల కోసం గోకుల షెడ్స్ చేయడం, అన్ని మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంది. సదరు కార్యక్రమంలో అందరూ భాగస్వామి పాల్గొన్నారు. అలాగే ప్రతి విలేజ్లో ఇంకుడు గుంటలు కూడా శాంక్షన్ అయినాయి. ఇంకుడు గుంటలు అనేది చాలా మంచి పథకం. దీనివలన శానిటేషన్ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించి వారి యొక్క పథకాలను తీసుకొని లబ్ధి పొందవలసిందిగా నేను మీ ద్వారా విన్నపించుకుంటున్నాను. ఏమైనా సమస్యలు ఉన్నా మీ సమస్యలు మా దృష్టికి తీసుకుని వస్తే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయగలని మీకు తెలియజేస్తున్నాను. నాకు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఇక్కడ ఉండే సిబ్బంది అందరూ నా అభివృద్ధి, మండల అభివృద్ధి సహకరించకుండా ఈ ద్వారా థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పూదూరు పంచాయతీ సమీపంలోని రహదారిపై రోడ్డు ప్రమాదం. ఏఆర్ కానిస్టేబుల్ పెళ్లకూరు భాస్కర్ దుర్మరణం. సంఘబంధం వివోఏను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రం. సులోచనమ్మను విధుల్లోకి తీసుకోకపోతే పథకం నుండి తప్పుకుంటామని హెచ్చరించిన 49 గ్రూప్ సభ్యులు. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు తీసుకున్న ఏవో పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాసులు. కూటమి ప్రభుత్వంలో అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకువెళ్తామన్న శ్రీనివాసులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.